లోపలేవి లేదు డొల్ల. సూపర్ హిట్ మూవీ ఫర్ రవితేజ. సూపర్ హిట్ మూవీ ఫర్ రవితేజ. నీ ఒపీనియన్ అన్న, ఇట్ ఈస్ అ సూపర్ డూపర్ హిట్ ఫర్ రవితేజ. ఓకే, సాంగ్స్ బాగున్నాయి, హరీష్ గారి డైరెక్షన్ బాగున్నది, జోనలగడ్డ ఎంట్రీ బాగుంది. బ్రో మిస్టర్ బచ్చన్ ఎలా ఉంది బ్రో? సో హానెస్ట్గా చెప్తాను, అట్లీస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను. ఇప్పుడే నేను చూసేసాను మిస్టర్ బచ్చన్. సో నాకైతే బిలో యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది అనమాట. అంటే రవితేజ గారిని మనం రవితేజ గారి యాక్టింగ్ కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, లేకపోతే ఆయన చేసే కామెడీ కావచ్చు, ముఖ్యంగా యంగ్ లుక్ రవితేజ గారు అయితే ఇంకా చాలా మూవీస్తో కంపేర్ చేస్తే ఆయన బెస్ట్ ఇచ్చినాడు. బట్ హరీష్ శంకర్ గారు అయితే నిజంగానే మార్క్ అయితే క్రియేట్ చేయలేకపోయినాడు. నాకైతే బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. ఒక అవుట్డేటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని నాకు అనిపించింది అనమాట. ఇంకా రేపు మార్నింగ్ డబుల్ స్మార్ట్ ఎలా ఉంటుందో, ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 15th ఈ వీక్ ఏది సక్సెస్ కొట్టబోతుందో రేపు చూడాలి. నాకైతే మూవీ బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. అంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్ స్టోరీనే, నేను ఒరిజినల్ కూడా నేను చూడలేదు, ఎందుకంటే డైరెక్ట్గా మన తెలుగులో చూస్తాము అని. సో నాకైతే కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవేవో ఫిల్ చేసి ఆ స్క్రీన్ ప్లేని ఎంగేజ్ చేయలేదన్నమాట. కొంచెం హరీష్ శంకర్ గారు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేని అందంగా చూపించాలి అని దాని మీద బాగా కష్టపడినాడు. సో ఆ అమ్మాయిని అయితే నిజంగా బాగా చూపించాడు అనమాట ఆయన అనుకున్న విధంగా. కానీ స్క్రీన్ ప్లే అయితే కొంచెం బాగా లాగ్ అనిపించింది నాకు. కాకపోతే హరీష్ శంకర్ గారు ఇట్లా చూసే సినిమా అర్థమైతే లేదు. సినిమా చెప్పుకున్నట్ట ఏం లేదు, ఓకే వన్ టైం చూసుకోవచ్చు, అంతకు మించింది ఏం లేదు. మెయిన్ చెప్పాలంటే హీరోయిన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసింది అన్న. ఇంకా హీరోయిన్ చెప్పాలంటే మెయిన్ సినిమా మొత్తం హీరోయిన్ మీద కథ నడుస్తుంది. సినిమా మొత్తం హీరోయిన్ బాగుంది, మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ కోసం ఉంటుంది సినిమా మొత్తం. ఒక డిఫరెంట్ సినిమా తీసుకొచ్చిన హరీష్ శంకర్ గారు. కాకపోతే ఏదో చూపిస్తాం, ఏదో చేయాలనుకున్న సినిమాలో కొద్దిగా ఏం చెప్పినట్టు ఏం లేదు, ఇంకా బాగా తీసిన సినిమా బాగుంటుండే. అయితే నార్మల్గా ఉంది, చూడొచ్చు. హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. ఏదో రైడింగ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఏదో ఒకరు తీసుకొచ్చింది తప్ప ఏం లేదు. సినిమా మాత్రం యావరేజ్ తప్ప ఏం లేదు. కొంచెం మంచిగా తీసింటే బాగుండే సినిమా. అంటే స్టోరీ రొటీన్ స్టోరీ అయితే రొటీన్గా ఉంది. అంటే సాంగ్స్ ఏమన్నా ల్యాక్ చేశారు? కొంచెం ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ కూడా లైట్ లాగ్ ఉంది. మూవీ అయితే యావరేజ్. హీరోయిన్ బాగా చేసింది, సాంగ్స్ కొంచెం బోరింగ్ ఉంది, స్టోరీ కూడా అంత డిఫరెంట్ ఏం లేదు, రొటీన్ స్టోరీస్ చూసినాం, అలాంటి చాలా చూసినాం. సో ఇలాంటి కొత్త స్టోరీలు కూడా మాకు తెలియాలి. ఇంకోటి ఇన్కమ్ ట్యాక్స్ గురించి, ఇండిపెండెన్స్ అన్న మూవీ లాగైతే నాకు ఎక్కడ అనిపించలేదు అన్న. అక్కడక్కడ ఏదో కొంచెం ఎంగేజింగ్ గా లేదు, అంతేగాని అన్న హీరోయిన్ అయితే కత్తిలా ఉంది అన్న. టు బి ఫ్రాంక్, హీరో కన్నా హీరోయిన్ అయితే కత్తిలా ఉంది. నిజంగా ఇండస్ట్రీకి దొరికిన మరో కాజల్, మరో శ్రీలీల అనుకోవచ్చు. మరో అన్న సినిమా అట్టర్ ఫ్లాపా, సినిమా బ్లాక్ బస్టరా, సినిమా సక్సెసా, సినిమా ఇట్టా, నేనైతే ఒక్క ముక్క కూడా చెప్పాను. మీరు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది సినిమా ఎలా ఉందో అనేది. అన్న సినిమా చూసి వచ్చామంటే సినిమా ఎలా ఉందనే చెప్తామన్న, అంతేగాని నా ఒపీనియన్ చూసి మీరు అన్న స్టోరీ అయితే చాలా బాగుంది అన్న. ఎన్ని 100 కోట్లు కాదు కానీ డబ్బులు అయితే వస్తాయి, లక్షలు అయితే వస్తాయి, అంతేగాని కోట్లు అయితే ఎన్ని కోట్లు తీసిండో నాకైతే తెలియదు, కానీ లక్షలు వస్తాయి అన్న, అంతేగాని కోట్లు అయితే రాదు అన్న. రోజుకి చెప్తున్నా నేను, అలా ఎన్ని రోజులు ఆడుతుంది, ఎన్ని నెలలు అయితే, ఎన్ని సంవత్సరాలు అయితే చెప్పలేదు. అవునన్నా, నేను రోజు కలెక్షన్ 1 కోటి రాదు అంతే. లోపలేవి లేదు డొల్ల. బచ్చన్ తిరిగలేదు, సినిమా బాగాలేదు. అంటే ఏమైనా సార్ మూవీ లేదు, రొటీన్ స్క్రీన్ ప్లే ప్యాటర్న్ మెయిన్ రొటీన్. యాక్టింగ్ ఎలా ఉంది తగ్గట్టు లేదు సినిమా. యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది, ఆయన తగ్గట్టు ఆయన మిస్టర్ బచ్చన్ సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే ఒకసారి చూడొచ్చు. రవితేజ గారి యాక్టింగ్ చాలా బాగా చేశారు. అసలు ఒకప్పుడు దాన్ని ఏమంటారు, క్రాక్ సినిమా, ఆ టైము రవితేజను గుర్తు చేశారు. అంటే సినిమాలో మెయిన్ ఏంటంటే డైరెక్షన్ బాగుంది, కానీ స్టోరీ కొంచెము అక్కడక్కడ కొంచెం స్లో అయిపోయింది. దానివల్ల కొంచెం దాన్ని ఏమంటారు, కొంచెం స్లో అయినట్టు అనిపించింది. కానీ సినిమా ఓవరాల్గా అయితే ఒకసారి సినిమా చూడొచ్చు.
అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, అంటే ఎవరిష్టం వాళ్ళదన్నమాట. ఇప్పుడు నేనేంటంటే నా అభిప్రాయం చెప్తున్నాను ఈ సినిమా మీద. హరిశంకర్ అయితే చాలా బాగా డైరెక్షన్ చేశారు. స్టోరీ కొన్ని చోట్ల స్లో అయిందని చెప్తున్నారు అందరూ. అది దాని గురించి నేను ఎక్కువ తెలుసుకోలేదు. ఓవరాల్గా అయితే ఈ ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే సందర్భంగా చాలా మంది వీక్ డేస్ కాబట్టి కలెక్షన్స్ బాగా వస్తాయని అనుకుంటున్నాను. బాగుంది అని నేనైతే వెళ్ళాను, కానీ ఫైట్స్ చాలా బాగున్నాయి, హీరోయిన్ బాగా చేసింది, డైలాగ్స్ బాగా గుచ్చుకున్నాయి కూడా. కానీ ఈ సినిమాలో స్టోరీ అనేది లేదు. ఆ స్టోరీ లేకపోవడం కొంచెం డ్రాబ్యాక్గా ఇది యావరేజ్గా నిలిచిపోయే సినిమా అని నేను చూసాక నాకు అర్థమైంది అనమాట. అది క్యామియో రోల్గా సిద్ధు గారు ఉన్నారు, అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు ఉన్నారు. అంటే నాకు సినిమా మొత్తంలో నేను మంచిగా హ్యాపీగా అయింది ఏంటంటే సిద్ధు గారు ఆ ఎంట్రీ మాత్రం చాలా బాగుంది. అంటే ఏదో నేనేమో ఒక అమితాబ్ బచ్చన్ గారు వస్తారేమో ఈయన ఫోన్ చేశారు, మిస్టర్ బచ్చన్ నేను అనుకున్నా. దానికన్నా నేను హ్యాపీగా ఫీల్ అయ్యా ఆయన ఎంట్రీ చూసి. పాటలు బాగున్నాయి, డ్యాన్స్ నల్లంచ పాట ఉంది కదా, ఆ పాటలో ఆయన వేసిన స్టెప్పులు, రవితేజ గారు ఆ యాటిట్యూడ్ అబ్బా చాలా బాగుంది. కానీ స్టోరీ ఒక ఇంట్లోనే నడిచడం వల్ల, ఆ రైడ్ అనేది ఒకే ఇంట్లో జగపతి బాబు గారు ఇంట్లో నడిచడం వల్ల కొంచెం స్లో అయింది. అంటే బోర్ ఫీలింగ్ అక్కడక్కడ వచ్చింది. ఎందుకంటే కొంచెం కామెడీ ఉన్నా అక్కడక్కడ కొంచెం బోర్ ఫీలింగ్ వచ్చింది. ఆ బోరు కొంచెం హీరోయిన్ బాగా చూపించారంటగా. హీరోయిన్ బాగా చూపించలే, ఆవిడకి ఏమేమి ఉన్నాయో ఆవిడ ఏమేమి చేయగలదో అన్నీ చూపించారు. డైలాగ్స్ కూడా బాగా చెప్పింది ఆవిడ, బాగా యాక్టింగ్ చేసి. అంటే ఫస్ట్ సినిమా అయ్యండి చాలా బాగా చేసింది. నాకు ఇంకా ఈ యాక్టింగ్ చూసాక 10 సినిమాలు వస్తాయి, కానీ ఈ సినిమా రిజల్ట్ చూసి అయితే మాత్రం ఆవిడకి అలా చూడకూడదు డైరెక్టర్లో. నిజం చెప్తున్నాను, రవితేజ గారికి ఏజ్ పెరిగే కొద్దీ ఆ ఎనర్జీ పెరుగుతూనే ఉంది, వయసు కూడా తగ్గుతూనే ఉంది అంట. ఆ పెర్ఫార్మెన్స్ కానీ, ఆ యాక్టింగ్ స్కిల్స్ కానీ, ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అలాగే సత్య కామెడీ అయితే చాలా హిలేరియస్గా పండింది అనమాట. ఫస్ట్ హాఫ్లో చాలా బాగా నవ్వుకుంటారు అనమాట. అలాగే మ్యూజిక్ కూడా చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ ఫైట్స్ వచ్చినప్పుడు కంపోజింగ్ చాలా బాగుంది. సో హరీష్ శంకర్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ ఎలా చేసింది, హీరోయిన్ చాలా హైలైట్ చేశారు కదా. చెప్పుకోవాలి, మరో రష్మిక అవుతుంది నిజంగా చెప్తాను. పర్ఫార్మెన్స్ పరంగా డబ్బింగ్ తనే చెప్తుంది అనమాట. సో యాక్టింగ్ చాలా బాగా చేసింది మరో రష్మిక. అబ్బాయిలు పడిపోతారా? ఖచ్చితంగా హీరోయిన్ చాలా అంటే చాలా బాగా చేసింది. సో డిసప్పాయింటెడ్ అన్న, అంటే ఎక్స్పెక్ట్ చేసినంతగా అయితే లేదు. మనం ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక ఇంట్రొడక్షన్ బాగుంటుంది, ఆ లవ్ ట్రాక్ అంతా చూసుకునే సేమ్ మనకి మిరపకాయ లవ్ ట్రాక్ ఏదైతే ఉంటుందో యాష్ దించేసి అనిపిస్తుంది. మనకి సునీల్ ప్లేస్ సత్యం పెట్టాడు. సో ఫస్ట్ హాఫ్ అదే సేమ్ ట్రాక్, అది కూడా సాంగ్స్ కూడా ప్లేస్మెంట్ బాగాలేదు, స్క్రీన్ ప్లే అంతా పర్లేదు అనిపిస్తుంది. కానీ సత్తా కామెడీ కొద్దిగా అక్కడ బాగానే అనిపిస్తుంది. హరిశంకర్ అప్డేట్ అవ్వలేదంటావా? అంటే ఇంకా సేమ్ మళ్ళీ రిపీట్ కొట్టే అనిపించింది. ఫస్ట్ హాఫ్ మిరపకాయ, సెకండ్ హాఫ్ దగ్గర బాగుంటుంది. ఇంటర్వెల్స్ మంచిగా ఇది సూపర్ హిట్ మూవీ ఫర్ రవితేజ. సూపర్ హిట్ మూవీ ఫర్ రవితేజ. నీ ఒపీనియన్ అన్న, ఇట్ ఈస్ ద సూపర్ డూపర్ హిట్ ఫర్ రవితేజ. ఓకే, సాంగ్స్ బాగున్నాయి, హరిశంకర్ డైరెక్షన్ బాగున్నది, జొన్నలగడ్డ ఎంట్రీ బాగుంది. సూపర్ డూపర్ హిట్ అండి మూవీ. ఇట్స్ ఎ బ్రేక్ ఫర్ రవితేజ. ఓకే అన్న, ఏం లేదన్న అసలు. రేడ్ రీమేక్ అంటే రీమేక్ తీసుకో, రేడ్ రీమేక్ అన్నారు కాబట్టి రేడ్ సీన్లు తప్ప మిగతా స్టోరీ అంతా కంప్లీట్ చేంజ్ చేస్తాడు. చెప్పలేదు అసలు మాస్ మహారాజ్ రవితేజ అసలు యాక్టింగ్ అసలు చించి పడేసింది, కానీ అంతగా స్టోరీ ఏం వర్కౌట్ కాలేదు. అసలు ఈ హీరో తీయాల్సిన సినిమా కాదు, ఒక నార్మల్ హీరో ఫస్ట్ సినిమా ఎలా తీస్తారో అలా తీయాల్సిన సినిమా. ఓకే, అంటే ఎక్కడైనా బోర్ కొట్టింది సినిమాలో? బోర్ అంటే ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, కామెడీ టైం అసలు బాగానే ఉంది, లవ్ స్టోరీ బాగానే ఉంది. సెకండ్ హాఫ్ అసలు వెరీ ల్యాక్. జగతబాబు అనేది బాగా చూపించలేకపోయారు, వెరీ అసలు స్లో. బ్రో సినిమా చూసా బ్రో, బట్ ఒక ఆడియన్గా చెప్తున్నాను, సినిమా అయితే వన్ టైం వాచింగ్ కూడా కాదు. నేనైతే చూసా, ఇప్పుడు వెళ్ళి 180 రూపాయలు పెట్టి టికెట్ తీసుకున్నా, ఇల్లు చూసా. సినిమా అయితే వన్ టైం వాచింగ్ కాదు. నాకైతే సాంగ్స్ ఒక్కటే బాగా నచ్చాయి, డైరెక్షన్ కూడా అంతేం లేదు, లైటింగ్ కూడా పెట్టాల్సిన లైటింగ్ పెట్టలేదు. సో ఇంకోటిసరికి అందరు భాగ్యశ్రీ ఎవరైతే హీరోయిన్ ఉందో, హీరోయిన్ అయితే ఎక్సలెంట్. సో మధ్యలో సిద్ధు జొన్నలగడ్డ ఇచ్చాడు, ఎర్రగడ్డలో ఉంటుంది డైలాగ్ పోయింది సారీ హైదరాబాద్ ఎర్రగడ్డ. సరే, మధ్యలో క్యామియో రోల్ ఒకటి ఉంటుంది సిద్ధు జొన్నలగడ్డ గారిది. సో
సో ఆయన కూడా ఆ చిన్న క్యారెక్టర్ ఏదైతుందో సో అది కూడా చాలా మంచిగా ప్లే చేశారు. మైనస్ సో సినిమాలో సినిమా మైనస్ అంటే డైరెక్షన్. ఎవరైతే రవిశంకర్ గారు మొన్న ప్రీ రిలీజ్ లాంచ్ రోజు చాలా ఎక్కువ చెప్పారు ఆయన సినిమా గురించి. ఆయన ఎక్కువ పోడుకున్నారు, తప్పులేదు. డెఫినెట్గా ఆయన తీశారు, ఆయన డైరెక్షన్ చేశారు, వాళ్ళు డబ్బులు పెట్టారు కాబట్టి వాళ్ళ సినిమా మీద నమ్మకం ఉంటుంది. బట్ సినిమా ఆయన అనుకున్నంత ఆడియన్స్ తీసుకోలేకపోయారు. సినిమా